దీపాను నేను జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓగా నా ప్రాణ త్యాగానికైనా వెనకాడబోనని నా అహర్నిశలు కష్టపడి శ్రమించి ఈ కంపెనీని ఉన్నత స్థానంలో నిలబెడతా అనేసి నా భావ సాక్షిగా నేను ప్రమాణం అయితే చేస్తున్నాను అనేసి అనుకున్నారా? అనలేదు. వేరేగా అయితే అనింది. అంటే నాకు ఈ పదవులు ఏం అవసరం లేదు, దండం తల్లో నీకు, నేను ఈ పదవులు ఏమవద్దు, మీరే తెలుసుకోండి, మీరే కొట్టుకోండి, మీరే పడుకోండి అనేసి టిస్టులు, మామూలు టిస్టులు కాదురా నాయన. అబ్బా 1000 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు పెట్టి సినిమాలు తీసి అది మార్నింగ్కే డిజాస్టర్ అయిపోతున్నాయి సినిమాలు. అలాంటిది ఎవడు సీరియల్ తక్కువ చేస్తాడో, ఎవడు సీరియల్ని వంట లెక్క ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అంటారో వాళ్ళకి ఈరోజు అయితే ఇన్స్టాగ్రామ్లో ఉన్నా లేకపోతే మీ జియో హాట్‌స్టార్‌లో ఉన్నా వాళ్ళకైతే ఎవరైతే సీరియల్ తక్కువ చేసి వంట లెక్క తక్కువ చేస్తారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే నా రివ్యూని కూడా షేర్ చేయండి. సీరియల్ ఉన్నత స్థాయి ఎలా ఉంటుంది, అసలు ఎప్పుడు ఆడవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునేకే సీరియల్ ఉంటాయి, అత్తవాడల మధ్య యుద్ధాలు జరిగేదానికే సీరియల్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లాగా డప్పా టపా 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 టపాసులు పేలినట్టు పేలుతా ఉంటే అబ్బా ఏ సీన్ చూడాలి, మళ్ళీ వెనక్కి పెట్టాలి, మళ్ళీ ముందరకు పెట్టాలి. అబ్బా ఏమన్నా డైరెక్టరా, ఏమన్నా టిస్ట్లా, నాయన అసలు ఏం జరిగింది ఎక్కడ అని తెలుసుకునే దానికన్నా ముందు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. కామెంట్ మస్ట్ ఇంపార్టెంట్. మీరు కామెంట్ చేశారు. నిన్న పొద్దున నాకు క్వశ్చన్ మార్కులు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను. దీప చనిపోబోతుందా అనేసి ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను. అంటే సీఈఓగా అయితే నాకే భయం వేసింది. దీప సీఈఓ అయితే దీప అక్కడ చూసినారంటే మీరు ఎపిసోడ్లో చూసినట్టు కూడా అసలు దీప సీఈఓ ప్రకటించారో 6 మంది ఓట్లు వేశారు అనే కొందికి మన పారిజాతంగా లేచి ఇంకా కత్తి తెగిపోయారు. ఇలా లేచి పోతా ఉంటారు అందరి ముందరనే దీపాన్ని నేను ఏమైనా చేస్తా అనేసి. అంటే పారిజాతం గారికి అంత లోపల దీప పైన కోపం అయితే ఉంది. అంటే నేను నిన్న స్పెషల్ వీడియో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు పారిజాతం గారు ఎలా స్టెప్ తీసుకుంటారు ఏమనేసి. అలాగే మీకు కొన్ని ట్విస్టులు టర్న్లు అయితే చెప్పబోతున్నాను. అంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు కొత్త సీఈఓ ఎవరు ఏమనేసి మీకైతే ఒక వీడియో అయితే చూపిస్తాను. వీడియో ప్రూఫ్తో మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది కదా, దానికోసం అనేసి. ఇక్కడ ఒకసారి చూసారంటే ఒక సెకండ్, ఇక్కడ ఎవరున్నారు చూడండి, స్వప్న అలాగే సుమిత్ర గారు అయితే ఉన్నారు. మంచి కాస్ట్యూము, మంచి పార్టీ వేర్లు అయితే ఉన్నారు. అంటే పార్టీ వేర్ అంటే మా తాతగారు చెప్పారు కదా, మన సీఈఓ పోస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఇంట్లో అయితే ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేస్తున్నాను, మీ కుటుంబము మీ రెండో కుటుంబం రావాలనేసి మన శ్రీధర్ గారికి అయితే పర్టికులర్గా చెప్పారు. కాబట్టి ఇంకా రేపు కొత్త సీఈఓ అయితే ప్రకటించేసిన తర్వాత జోష్నాకైతే ఇంకా తల పట్టుకొని అయ్యో దీప అనుకున్నాను, దీప కాకుండా వీళ్ళు వచ్చారు ఇంద్ర అనేసి మన జోష్న అయితే కుదేళ్ళు పడిపోవడం మాత్రం 200%, 1000% అయితే రైట్. ఎందుకంటే దీపాన్ని అయితే ఎలాగైనా సరే తొక్కచ్చు అనేసి అనుకునేది. కానీ ఇక్కడ ఆ పర్సన్ కానీ టచ్ చేస్తే ఇంట్లో మన కుంపటికి మనమే అగ్గి పెట్టుకున్నట్టు అవుతుంది. అంటే కుంపటి అంటే తెలుసు కదా, పైన ఒక బాయిన్ ఉంటుంది, కింద అగ్గి పెట్టుకుంటే ఎలా ఉంటుంది, మండతా ఉంటే లోపల పొగలు వస్తూ ఉంటాయి చూడండి. ఆ విధంగా జోష్న ఆ సీఈఓని జస్ట్ అలా టచ్ చేసినా కానీ ఇక్కడ జోష్న అయిపోతుంది. ఆ అయ్యేది ఎవరు ఏమనేసి మీకు ఇప్పటికే ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింటుంది అనుకుంటాను. ఎందుకంటే ఆ బాడీ, ఆ కట్అవుట్ చూస్తే, ఆ వెనకాల ఆ షూ, ఆ హైటు, ఆ హుందాతనం చూసినామంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఆల్రెడీ నేను సండే అనాలిసిస్లో కూడా పేరు అయితే చెప్పాను, 10% ఉండే ఛాన్స్ అయితే ఉంది అనేసి. కానీ వాళ్ళే 100% అవుతారనేసి అన్ఎక్స్పెక్టెడ్గా అయితే జరిగింది. సూపర్ బ్లాక్ బాస్టర్. అసలు టిస్టులు టర్న్లు అసలు ఏందిరా నాయన ఈ టిస్టులు టర్న్లు అసలు బాబా. సీరియల్ అంటే తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రివ్యూని అయితే పంపేయండి. అలాగే ఈ సీరియల్లు ఖచ్చితంగా ఈ సీరియల్లు జియో హాట్‌స్టార్‌లో మీరు షేర్ కొట్టారంటే ఎవరైతే సీరియల్ తక్కువ చేస్తా అంటారో అంటే ఏం చూస్తారా ఏడుపుగొట్టు సీరియల్ అనేసి మీరు మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా జియో హాట్‌స్టార్‌లో ఈరోజు ఉండే ఎపిసోడ్ పంపేయండి. ఎందుకంటే ఒక మినీ యుద్ధం జరిగింది. అంటే బాహుబలి మనకి ఫస్ట్ పార్ట్లో ఎలా చూపించారు, బాహుబలి అక్కడ మహారాజా అవుతాడు అని చూపించిన తర్వాత అక్కడ మనకు ప్రోమో, అక్కడ ట్రైలర్ వచ్చింది కదా, సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యేటప్పుడు ట్రైలర్ నా అహర్నిశలు కష్టపడి మహిష్మతి రాజ్యానికి నా అమ్మ పైన ప్రమాణం చేస్తున్నాను అనేసి అనే కొందికి అబ్బా మన బాహుబలి రాజయ్యాడు అనుకునే కొందికి, సినిమా చూస్తూ ఉండే కొందికి నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతా ఉండవు, నా సింహాసనాన్ని నాకు దక్కకుండా ఎందుకు చేస్తా ఉండవు అనేసి మన జోష్న. అంటే అక్కడ అన్నదమ్ముల మధ్య యుద్ధం జరుగుతా, అంటే ఇక్కడ అక్క చెల్లెల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ విధంగా బాహుబలి సినిమాని ఏమైనా చూసుకొని డైరెక్టర్ గారు ఈ విధంగా ఏమైనా ప్లాన్ చేశారా అనేసి. అంటే నాకు దక్కాల్సిన సింహాసనాన్ని నా తమ్ముడికి కట్టబెడతా ఉండవు. అంటే ఇక్కడ అక్క అవుతుందేమో, అక్క ఇద్దరు ఒకే ఏజ్లేండి, నాకు కట్టబెట్టాల్సిన సింహాసనాన్ని నా తమ్ముడికి కట్టబెడతా ఉండవు అనేసి శివగామి పైన ఎలాగైతే ప్రతీకారాలు తీసుకున్నారు
అదేవిధంగా మన సుమిత్ర గారి పైన అయితే పగ ప్రతీకారాలు అయితే మన జోష్న అయితే తీర్చుకునేసింది ఆల్రెడీ. కానీ అక్కడ మొత్తానికైతే దీప అయితే నాకొద్దు, సర్వసైన్య అధ్యక్షులుగానే నేను ఉంటాను కానీ మహారాజా అయ్యే అర్హత నాకు లేదు, అంటే ఈ CEO పోస్ట్కి నేను అర్హురాలను కాదు, నన్ను వదిలేయండి బాబు అనేసి దండాలు అయితే పెట్టేసింది. అసలు నెక్స్ట్ లెవెల్, ఒక్కొక్క ట్విస్ట్ ఒక్కొక్క టర్న్, ఏం జరగను ఆయన అసలు ఇంతలా డైమండ్ లాగా ఉండే అసలు ఎపిసోడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమనుకున్నా అంటే సింపుల్గా దీప CEO చేసేస్తారు అంటే కార్తీక్ బాబు మాటకి దీప జవదార్త్ కాబట్టి కార్తీక్ బాబు ఏం చెప్తే అది రైట్ అనేసి దీప CEO పోస్ట్కి యాక్సెప్ట్ చేస్తుంది అనేసి నేనైతే అనుకునేసాను. కానీ మామూలు ట్విస్ట్ కాదురా. నా రివ్యూలోనే ద బెస్ట్ రివ్యూ అని చెప్తాను నేను. ఇది మాత్రం ఈరోజు ఎపిసోడ్ అలాగే ఉంది, ఈరోజు రివ్యూ కూడా అలాగే అయితే ఉంది. కానీ ఇప్పుడు మనం మెయిన్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లో కార్తీక్ బాబు అయితే చెప్తా ఉంటాడు, నా అహర్నిశలు కష్టపడి నేను నా సామ్రాజ్యాన్ని అయితే నిర్మించిన తర్వాత నాకు ఇప్పుడు అర్హత లేదు, ఈ సీట్లో కూర్చునే అర్హత లేదు, కాబట్టి నా భార్యని నేను కూర్చోబెడతాను. అంటే అర్జునుల వారికి మన కృష్ణులు ఎలాగైతే గీతాపదేశం చేశారో అదేవిధంగా సత్యభామని ముందుండి ఎలాగైతే వెనకాలండి కృష్ణుల వారు ఎలాగైతే నడిపించారు సత్యభామని, ఆ విధంగా నేను వెనకాలండి నా భార్యని నడిపించాలనుకుంటా ఉన్నాను అనేసి మన కార్తీక్ బాబు అయితే ప్రపోజ్ చేసే ముందుకి అక్కడ దీప అయ్యో నాకొద్దు, ఈ పదవి నాకొద్దు దేవుడా అనేసి దీప అయితే వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటికి ఎలాంటి కష్టం వచ్చినా ఇది మన ప్రాపర్టీ, మన ఆస్తి, మన మనుషులు అనేసి మన కార్తీక్ బాబు అయితే దీపాకైతే చెప్పి పిలుచుకొని వచ్చాడు. అంటే దీపక్ అసలు వారసురాలు కాబట్టి ఆ ఇంటిని కాపాడుకోవాలి, ఆ ఇంట్లో మనుషులను కాపాడుకోవాలి, ఎవరినైనా సరే కాపాడుకోవాలి, కాబట్టి దీపక్ ఖచ్చితంగా ఆ ఇంటికి అహర్నిశలు కష్టపడాలి. కాబట్టి సరే బావా ఏమన్నా కానీ పదంబా అనేసి అక్కడ పోయిన తర్వాత దీప మనసులో ఒకటి పెట్టుకొని అక్కడ పోయిన తర్వాత ఒక మాట అయితే చెప్పింది. అక్కడ పోయిన తర్వాత ఒక మాట అయితే చెప్తే నేను ఒప్పుకుంటా ఉన్నాను అనేసి అయితే చెప్పింది. ఒప్పుకుంటాను అంటే సరే ఒప్పుకునేది కదా, ఇంకేం అంతా అయిపోయింది అనేసి అనుకున్నాను. అప్పుడే మన జోషం లేసింది. ఇప్పుడు బిజ్జల దేవ ఎలాగైతే లేస్తాడో అక్కడ మన బిజ్జల దేవ అని మన బల్లాల దేవ నొక్కి పట్టుకుంటాడు. అంటే ఇప్పుడేం మాట్లాడద్దు, సైలెంట్గా ఉండు, ఎప్పుడు రెచ్చగొట్టాలో అప్పుడు రెచ్చగొడతాను అనేసి అక్కడ బిజ్జల దేవ అని మన బల్లాల దేవుడు అయితే సైలెంట్గా అట్టే ఆపుతా ఉంటాడు. అంటే ఆ టైంలో మనం రెచ్చగొడితే అంత టైంలో రెచ్చిపోవాలనేసి మన జోష్న ఏం చేసింది, అక్కడ మన బల్లాల దేవలాగా ఆలోచించకుండా జోష్నలాగా ఆలోచించేసింది. అంటే జోష్న తనంతా తానే చెడ్డదైపోయేలాగా చేసుకునింది. అంటే చెడ్డదైపోయేలాగా ఎలాగంటే అంటే 5వ తరగతి చదివిండేది CEO అవుతుందా, 5వ తరగతి చదివిండే పల్లెటూరులో ఉండే అమ్మాయి CEO అవుతుంది, అసలు ల్యాప్టాప్ నొక్కడం వచ్చా, కనీసం ఇంగ్లీష్ చదవడం రాదు, అసలు ఎలా అర్హత అవుతుంది అనేసి చాలా మందికి అయితే కామెంట్లు అయితే చేశారు. అసలు చదువు లేదు కదా దీప ఎలాగ అర్హత సాధిస్తుంది అనేసి చాలా మందికి అయితే కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లు కూడా నాకు తెలిసి వాళ్ళు రిప్లై ఇచ్చారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక విషయంలో మన దీప కార్తీక్ బాబు సెట్ కాలేదంటే ఒక అమ్మాయికి ఒక బిడ్డకి తల్లి అయిన తర్వాత అమ్మాయి ఎలాగ రూపురేఖలు చేంజ్ అవుతాయో అదేవిధంగా ఇక్కడ చదువు అనేది ఒక అవసరం లేదు అనేసి మనకు డైరెక్టర్ గారు మన కామెంట్లు అయితే అక్కడ చూపించి మనకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. నేను కూడా కామెంట్ అయితే చేశాను. దీప CEO అవుతుందంటే నా కామెంట్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంది, కావాలంటే మీరు ఇప్పుడు కూడా చూసుకోండి. శనివారం ఎపిసోడ్లో దీప CEO అవుతుందంటే అక్కడ నా కామెంట్ కింద ఎవరు కామెంట్ చేశారు, అక్కడ సార్ దీపక్ చదువులేదు కదా ఎలాగ CEO అవుతుంది, అసలు అర్హత ఉందా అనేసి అయితే అడిగారు. ఆ అర్హతకి మన కార్తీక్ బాబు అయితే అసలు దీప సత్యరాజ్ రెస్టారెంట్ని ఎలా కాపాడింది, ఎలా నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చింది, దివాళీ తీసిండే కంపెనీలు ఎలా నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చింది అనేసి మనం అక్కడ చెప్పడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది. అలాగే దీప పుట్టుక గురించి అంటే స్టార్టింగ్ నుంచి దీప అనేది ఒక మనిషి కాదు, ఒక మిషన్. అంటే ఒక వంటలక్క, ఒక ఉప్మా బిర్యానీ చేసి ఫేమస్ అయిన వంటలక్క, ఆ వంటలక్కకి CEO అర్హత ఎలా ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని మన కార్తీక్ బాబు అయితే వాళ్ళ నాన్నగారి కోసం, వాళ్ళ నాన్న కష్టపడడం చూడలేక ఎంతో ఇష్టమైన చదువుని వదిలేసి అక్కడ వాళ్ళ నాన్నగారితో పాటు హోటల్లో పనిచేసి వాళ్ళ నాన్నగారి దగ్గర చట్నీ ఎలా చేయాలో రుచులు నేర్చుకొని తర్వాత ఒక చీటీలో రాసి ఎవరైతే కొంతమంది పేర్లు రాసి అక్కడ ఎవరికైతే ఫస్ట్ ఆ చీటీలో ఎవరి పేరైతే వస్తుందో ఆ చీటీలో వచ్చిన పేరుకి వాళ్ళకి ఎంత తింటే అంత టిఫిన్ ఫ్రీ అనేసి అంతలా పెట్టిన తర్వాత వాళ్ళ బిజినెస్ బాగా డెవలప్ అయిన తర్వాత మిగిలిపోయిన టిఫిన్ ఎత్తపోయేసి అక్కడ హాస్పిటల్లో ఎవరైతే అనాథలుగా ఉంటారో, ఎవరైతే డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటారో వాళ్ళందరికీ దానాలు చేస్తుంది. అలాంటి దీపాన్ని మనం ఒక సైడ్ నుంచే చూసాము. రెండో సైడు అక్కడ బిర్యానీగా ఫేమస్ అయ్యి ఉప్మా బిర్యానీ చేసి, ఉప్మా అంటేనే ఈ కాలంలో ఎవరికి నచ్చదు, అలాంటి ఉప్మా బిర్యానీని ఫేమస్ చేసి అక్కడ సత్యరాజ్ రెస్టారెంట్ని ముందుండి నడిపించింది. నా వల్ల ఒక్కడి వల్ల అవుతుందా, టేస్ట్లు ఏ టేస్ట్ కావాలో కస్టమర్ల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటా అంతలా కష్టపడి శ్రమించి అక్కడ అర్హత
అవార్డు తీసుకునే అంత అర్హత సాధించిన దీపాన్ని మీరు తక్కువ అంచనా వేస్తా ఉంటారా అనేసి చెప్పే గురించి అందరూ సూపర్ 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 అని క్లాప్స్ కొట్టారు. నాకు సూపర్ అనిపించింది. అంటే ఇంకా దీప సీఈఓ అయిపోయింది అనేసి అనుకునేసాం కానీ మళ్ళీ మొదటికి వచ్చింది అబ్బా, మళ్ళీ మొదటికి వచ్చింది. అసలు మళ్ళీ మొదటికి వచ్చింది. ఏమొచ్చిందంటే సరే అనేసి అదంతా అయిన తర్వాత అసలు మీరు దీపాన్ని ఎలాగే సీఈఓ చేస్తారు, ఏం చేస్తా ఉంటారు మీరు అనేసి మళ్ళీ జోష్ని అయితే క్వశ్చన్ మార్క్ అయితే చేసింది. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు డిసిషన్ తీసుకుంటారా అనేసి అంది. సరే ఓటింగ్ పెడదాం, ఓటింగ్ నీ ముందరే రాస్తారు, చిట్టీలు నీ ముందరే రాస్తారు. నీ ముందరే రాసిన తర్వాత ఎవరికి ఓట్లు వస్తాయో చూద్దామా అనేసి అనుకున్నాను. నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే ఓటింగ్ రాస్తూ ఉంటారు కదా, ఓటింగ్ రాస్తే జోష్నాకు 3 ఓట్లు వస్తాయి, అలాగే దీపాకు 3 ఓట్లు వస్తాయి. దీపాకు 3 ఓట్లు వచ్చిన తర్వాత మన తాతగారి డెసిషన్ అలాగోలా జోష్నాని దీపాన్ని చేయాలంటారు కాబట్టి తాతగారు దీప పేరు ఏమైనా ప్రొజెక్ట్ చేస్తారేమో అనుకున్నా. అంటే నేను లాస్ట్లో చెప్తాను అనేసి అన్నారు. ఆ విధంగా చేస్తానుకుంటే బోర్డు అక్కడ ఓటింగ్ అర్హత లేనిది మన సుమిత్ర గారికి లేదు, పారిజాతం గారికి లేదు, జోష్నాకి లేదు, కార్తిక్ లేదు, దీపక్ లేదు. మిగిలిన 7 మెంబర్స్ అంటే చైర్మన్ గారికి, ఎండీ గారికి, మిగిలిన 5 బోర్డు మెంబర్స్కి ఉంది. అక్కడ 5 మందికి ఉంది కదా, వాళ్ళ 5 మంది. ఇక్కడ జోష్నాకి ఇనామినస్గా 6 మంది ఉంటే 6 మంది ఫస్ట్ పేరు దీప, సెకండ్ పేరు దీప, మూడో పేరు దీప. ఇంకా 3 ఓట్లు జోష్నాకు వస్తాయేమో అని నేను అనుకున్నాను, పారిజాతం గారు అనుకున్నారు, అందరూ అనుకున్నారు. కానీ 4వ పేరు దీప, 5వ పేరు దీప, 6వ పేరు దీప. యునామినస్గా దీప సీఈఓ అయిపోయింది. అంటే ఇప్పుడు నువ్వు చెప్తా నువ్వు అన్నావు కదా ఎప్పుడు చెప్తా అనేసి, ఇప్పుడు చెప్పంటే 6 మంది ఓటు చేసిన తర్వాత నేనేం చెప్పేది, నా ఉద్దేశం కూడా దీపాన్ని సీఈఓ అవ్వాలనేసి తాత అయితే కుండ బద్దలు కొట్టాడు. కుండ బద్దలు కొట్టే ముందు మన పారిజాతం గారు సరే అనేసి అక్కడ ప్రమాణ స్వీకారం అయితే స్టార్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్, నన్ను అందరికీ ఓట్ చేసిన వాళ్ళందరికీ నేను ఈ కంపెనీకి ఎలాగైనా సరే అర్హత, నా ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాను, నా కంపెనీని నెంబర్ 1 పొజిషన్లో నిలబడడానికి నేను అహర్నిశలు కష్టపడతాను అని అంటా అనుకున్నారా? అన్నం నాకు ఇష్టం లేదు. అసలు నా భర్త ఈ పొజిషన్ని 2 సార్లు అయితే రిజెక్ట్ చేశాడు. 2 సార్లు రిజెక్ట్ చేసిన తర్వాత నా భర్త ప్లేస్లో నేను ఎలా కూర్చుంటాను, ఈ చైర్లో నేను ఎలా కూర్చుంటాను, అసలు నాకు ఈ అర్హత వద్దు. నా భర్త ఎక్కడుంటాడు, నేను కానీ సీఈఓ అయితే నా భర్త ఎక్కడుంటాడు అని అడిగితే నీ భర్త డ్రైవరే కదా అని మన జోష్న అనింది. అంతే, నేను కామెంట్స్ అయితే చాలా మంది చేశారు. ఆ కామెంట్లకి ఈరోజు అయితే డైరెక్టర్ గారి సమాధానం అయితే చెప్పేస్తారు. అంటే జోష్నాని తక్కువ చేయాల, దీపాన్ని తక్కువ చేయకుండా, కార్తీక్ని తక్కువ చేయకుండా కరెక్ట్ వే అయితే చెప్పేశారు అక్కడ. అంటే దీప సీఈఓగా ఉంటే కార్తీక్ బాబు డ్రైవర్గా ఉండడం నాకు ఇష్టం లేదు. అలాగే ఒకసారి నా బావ ఇక్కడ నెంబర్ 1 పొజిషన్లో అయితే నిలబెట్టాడు ఈ కంపెనీని. అలాంటి కంపెనీని ఈ పోస్ట్ నుంచి తీసేశారు. కొంతమంది స్వార్థపరులు ఈ పోస్ట్ నుంచి తీసేశారు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చినా కానీ మళ్ళీ 2వ సారి కూడా ఆ అవకాశాన్ని యూజ్ చేయకుండా చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం వల్ల నా బావ నాకు అవసరం లేదు, నాకు ఈ పోస్ట్ అవసరం లేదు అనేసి అక్కడ అందరికీ చెప్పేసి సమాధానం చెప్పేసి అక్కడైతే అయిపోయింది. సరే ఇంక ఎవరు సీఈఓ చేస్తారు, మీరు సీఈఓ చేసేయండి అనేసి మన జోష్నాని సీఈఓ చేసేయండి అని మన పారిజాతం గారు అయితే చెప్పారు. పారిజాతం గారు చెప్తే నేను ఆల్రెడీ ఒక పర్సన్ అనుకున్నాను, దీప రాకముందే ఒక పర్సన్ అనుకున్నాను అనేసి అక్కడైతే కొత్త పర్సన్ అయితే చూపించారు. ఆ కొత్త పర్సన్, ఆ హుండాతనం, ఆ హైట్ అన్నీ చూస్తే 200% కాశీ నాకు అనిపిస్తుంది. కాశీనే నెక్స్ట్ సీఈఓ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. మీరు ఎవరు అనుకుంటా ఉంటారు నెక్స్ట్ సీఈఓ అనేది కింద కామెంట్ చేయండి. కాశీ సీఈఓ అయిన తర్వాత అప్కమింగ్ ఎపిసోడ్స్లో పెద్ద గ్రాండ్ పార్టీ అయితే ఉండిపోతుంది. ఆ పార్టీలో మన జోష్నాకి ఏమైనా పెళ్లి చూపులు చూస్తారా? ఎందుకంటే ఇక్కడ జోష్నా కానీ కాశీని ఏదైనా తొక్కాలని చూసినా, ఏమైనా చేయాలని చూసినా మీ తమ్ముడే కదా అనేసి మన పారిజాతం గారి నుంచి కూడా థ్రెట్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే దీపాసల వారసురాలు నేను ఎప్పుడు తెలుస్తుందని మీకు ఒక డౌట్ ఉంటే, నేను నిన్న ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకే స్టిక్ అయి ఉన్నాను. అంటే దీప ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పుడు సుమిత్ర గారు వచ్చి అమ్మ నీ అమ్మను వచ్చాను, దీప తల్లి నీ అమ్మను వచ్చాను అంటే, మీ అమ్మను వచ్చాను లేయమ్మ, సుమిత్ర అమ్మను వచ్చాను లేయమ్మ, నువ్వు నా కూతురు అని ఇన్ని రోజులు తెలీదు అనేసి ఆ రోజైతే ప్రాధాయపడుతుందో ఆ రోజు మన దీప అయితే లేచి బయటకు వస్తుంది అనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను. అది నిన్న చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. వాళ్ళ పేర్లు మాత్రం చదువుతాను, వాళ్ళు ఏం చేశారని మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోయింది వీడియో. నిన్న నాకు చాలా మంది అయితే కామెంట్స్ చేశారు, వాళ్ళ పేర్లు అంతా నేను చెప్పాలి. సారీ, కొంచెం లెంత్ వీడియో. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ కదా ఈరోజు. అసలు నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్. అసలు ఇక్కడ నందీష్ యాదవ్ గారు దీప సీఈఓ పోస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే తన భర్త ముందు పై స్థాయిలో ఉండడానికి ఇష్టపడలేదు, అందువల్ల సీఈఓగా కాశీని అనౌన్స్ చేయబోతున్నారు. ఇవాళ ఎపిసోడ్లో అదే జరుగుతుందని అనిపిస్తుంది. మీరేమంటారు చెప్పండి సార్, ఇది జరుగుతుంది అంటారా అనేసి. ఖచ్చితంగా 200% అయితే రైట్, ఇది 100% సార్. లక్కీ అఫిషియల్ లక్ష్మి గారు అయితే చెప్తాను సార్ ఈరోజు కార్తీక్ దీపం తొందరగా తీయండి అనేసి. తొందరగా తీద్దాం అనుకున్నాను, కానీ ఎపిసోడ్ని రీక్యాప్ చేసి 4-5 సార్లు చూసిన తర్వాత చేస్తున్నాను. పారిజాతం దీపాన్ని ఏమైనా చేస్తున్నా అనేసి అన్నారు. ఒకవేళ ఇంకేస్ సీఈఓ పోస్ట్లో వచ్చింటే మాత్రం 200% చేసేది. కానీ ఇప్పుడు కూడా దీపాకి డేంజరే అని చెప్పొచ్చు. కానీ ఎందుకంటే దీపాకి ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్లో పారిజాతం గారికి అసలైన వారసురాలు దీప అనేసి తెలియబోతుంది. తెలిసిన తర్వాత దీపాన్ని అలాగైనా సరే సైడ్ చేయాలనేసి మన పారిజాతం గారు అయితే రంగంలోకి దిగుతారని నాకైతే
కంపల్సరీ 200% అయితే నమ్మకం అయితే ఉంది. అలాగే సార్ కార్తీక్ దీపం రివ్యూ ప్లీజ్ సార్ టుడే ఎపిసోడ్ రివ్యూ అనేసి మన లక్ష్మి గారు అయితే మరొకసారి అయితే చెప్పారు. న్యూ వాల్స్ పెయింటింగ్ అయితే అడిగారు, సూపర్ సార్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఇంకెన్నాళ్ళు అనేసి అన్నారు. అదేం లేదండి. గుప్తా గారు అయితే చెప్తారు, దీప సీఈఓ అయ్యాక జోష్న పారుల కుట్రలు ఇంకా పెరిగిపోతాయి అనేసి అన్నారు. 200% పెరిగిపోతాయి, మామూలుగా పెరగవు, అసలు నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోతాయి. గోపాలకృష్ణ గారు అయితే చెప్పారు, పారిజాతం కత్తి ఏమైంది అనేసాడు. పారిజాతం కత్తి అక్కడే పెట్టుకుంటారు, వాళ్ళు పొట్లోనే పెట్టుకుంటారు కత్తి. అంటే దీప సీఈఓ అయిన తర్వాత అక్కడ లేసారు కదా, ఈరోజు ఎపిసోడ్లో కూడా లేసారు కదా, పొడిచేద్దాం నెక్స్ట్ లెవెల్ వీడియో కిరణ్ అనేసి చెప్పారు. అలాగే వినుత గారు చెప్పారు, సూపర్ సార్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్ వినుత గారు. అనుష గారు లవ్, థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. అలాగే శ్రీదేవి గారు, సూపర్ సార్ నెక్స్ట్ లెవెల్ రివ్యూ, వెరీ వెరీ జెన్యున్లీ యువర్ ఆన్సర్ టెల్ కామెంట్స్ ఏవన్ సూపర్ అబౌట్ నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్ సూపర్ సార్ అనేసి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి ఇన్స్పిరేషనే నాకు, మీ కామెంట్సే నాకు ఒక బూస్టు. అందుకోసం అనేసి మీకు నిజాలు కరాఖండిగా చెప్పాలనేసి అయితే చెప్తాను. అలాగే శ్రీజన గారు అయితే నిజంగా దీప చనిపోతుంది కిరణ్ బ్రో అనేసి అన్నారు. చనిపోదు అంటే ఆ లాస్ట్ మూమెంట్ వరకు, అంటే సుమిత్ర గారు పోయిన తర్వాత అక్కడ సుమిత్ర గారు అయితే మనకు ఒక హింట్ అయితే, అంటే అమ్మ నేను నీ తల్లిని వచ్చాను లేయమ్మ అనేసి అంటే అప్పుడు దీప అయితే లేస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. అంటే దీప పరిసరాలను తెలియాలంటే సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ అనేసి అన్నారు. లాస్ట్ ఎపిసోడ్ అయితే కాదు, అంటే నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయ్యేదానికన్నా ముందు ఉంటుంది, లేకపోతే ముందన్నా ఉండొచ్చు, కొంచెం ముందన్నా ఉండొచ్చు, 1 నెల 2 నెలల ముందన్నా తెలియచ్చు. ఇంకా సాయి కిరణ్ వీడియో సూపర్ సార్ అనేసి లక్ష్మి గారు చెప్పారు. అలాగే చాందిని గారు అయితే మెసేజ్ చేస్తారు, కార్తీక్ డ్రైవర్గా ఉన్నా దీప సీఈఓగా ఉన్నా సరే దీప కార్తీక్ మాట దాటి ఏం చేయదు, అందుకే తాతగారు దీపాన్ని సీఈఓ చేశారు. అఫీషియల్ సీఈఓ దీప అయితే అనఫిషియల్ సీఈఓ కార్తీక్ అవుతాడు, కంపెనీ కార్తీక్ చేతికి వెళ్తుంది. ఇవన్నీ ఆలోచించి తాతగారు దీపకి ఆ పోస్ట్ ఇచ్చారు అనేసి మన చాందిని గారు అయితే చేశారు. నెక్స్ట్ లెవెల్ తాతగారు కూడా అదే మాట అన్నారు. ఒకరు అర్హత లేకపోయినా కానీ ఆ పోస్ట్కి నేను ఎగబడతా ఉంటారు, ఇంకొకరు అర్హత ఉండి కూడా ఆ పోస్ట్ నాకు వద్దు, నా భర్త మాట నా మాట, నా భర్త మాట నా శాసనం అనేసి అయితే చెప్పారు అనేసి తాతగారు కూడా మంచి కౌంటర్ అయితే ఇచ్చారు ఎపిసోడ్ చివరిలో. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే వచ్చింది. నా రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.